నమస్కారం అందరికీ. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ వినబోతున్నాం. మంచితనం, ధైర్యం మరియు ప్రకృతి మాయ గురించి చెప్పే ఒక ఆసక్తికరమైన కథ. ఈ కథ పేరు మాయ వటవృక్షం. ఒక చిన్న బాలుడు చేసిన మంచి పని అతని జీవితాన్నే కాకుండా మొత్తం గ్రామం జీవితాన్ని ఎలా మార్చిందో ఈ కథలో తెలుసుకుందాం. అయితే కథను ప్రారంభిద్దాం. ఒక అందమైన గ్రామముంది. ఆ గ్రామం పేరు రామాపురం. ఆ గ్రామంలో చిన్న చిన్న ఇళ్ళు, పచ్చని పొలాలు, పక్షుల కిలికిలారావాలు. ఉదయం సూర్యోదయం చూస్తే మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ గ్రామంలో రాము అనే ఒక పేద బాలుడు ఉండేవాడు. రాముకు తల్లిదండ్రులు లేరు. అతను ఒంటరిగా ఒక చిన్న గుడిసెలో జీవించేవాడు. రోజూ అడవికి వెళ్లి కట్టెలు తెచ్చి అమ్మి తన జీవితం గడిపేవాడు. అయినా అతను ఎప్పుడూ ఎవరికైనా సహాయం చేయటానికి సిద్ధంగా ఉండేవాడు. ఒకరోజు అడవిలో కట్టెలు కోస్తూ ఉండగా రాము ఒక పెద్ద వటవృక్షం బనియన్ చెట్టు దగ్గరకు వచ్చాడు. ఆ చెట్టు చాలా పాతది, చాలా పెద్దది. అదే సమయంలో రాముకు ఒక చిన్న శబ్దం వినిపించింది. బాబూ, నన్ను కాపాడవా అని ఒక మృదువైన స్వరం వినిపించింది. రాము భయపడ్డాడు. ఎవరు అని అడిగాడు. ఆ వెలుగులో నుంచి ఒక చెట్టు దేవత బయటికి వచ్చింది. ఆమె రాముతో ఇలా చెప్పింది. ఈ చెట్టును కొందరు కచ్చెయ్యాలని చూస్తున్నారు. నువ్వు నన్ను కాపాడగలవా? కొద్దిసేపటికే కొందరు కట్టెలు కోసేవాళ్లు అక్కడికి వచ్చారు. రాము చెట్టు ముందు నిలబడి ఇలా అన్నాడు. ఈ చెట్టును కచ్చేయకండి, ఇది మన అడవికి ప్రాణం. వాళ్లు మొదట నవ్వారు, కాని రాముని ధైర్యం చూసి చివరికి వెళ్ళిపోయారు. చెట్టుదేవత చాలా సంతోషించింది. రామూ, నీ మంచితనం కోసం నేను నీకు ఒక వరం ఇస్తాను అని చెప్పింది. ఆమె ఒక బంగారు పండు ఇచ్చింది. ఆ పండుకు ఒక మాయ ఉంది. ఎవరు నిజమైన మనసుతో కోరుకుంటే వారి కోరిక నెరవేరుతుంది. కాని రాము ఇలా కోరుకున్నాడు. మా గ్రామంలో ఎవరూ ఆకలితో ఉండకూడదు. అప్పటినుండి గ్రామంలో అన్నం, నీరు ఎప్పుడూ కొరత లేకుండా మారింది. గ్రామస్తులు అందరూ రామును ప్రేమించారు. ఆ రోజు నుండి రాము జీవితమే మారిపోయింది. అతను ధనవంతుడు కాకపోయినా అందరి హృదయాల్లో ఒక గొప్ప మనిషిగా నిలిచిపోయాడు. ఎందుకంటే మంచితనం చేసిన వాళ్లకు ప్రకృతి ఎప్పుడూ సహాయం చేస్తుంది. మోరల్: మంచి మనసు ఎప్పుడూ ఖాళీగా తిరిగిరాదు. ఈ కథ మీకు నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి కథల కోసం బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి.